2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆర్థిక దోషాలు అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అక్షయ తృతీయ నుంచి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సార్, అంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆర్థిక దోషాలు అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ అక్షయ తృతీయ దగ్గర నుంచి ఈ ఆర్థిక దోషాలు అనేవి ఒక్కొక్క రాశికి ఒక్కో విధంగా చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంది? తప్పకుండా అండి. ఆర్థిక దోషాలండి ఇక్కడ మనం చూస్తే నాగరాజు గారు ప్రతి రాశికి సంబంధించి కూడా అసలు ఏ పీరియడ్ ఆఫ్ టైమ్స్లో ఏ గ్రహం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది మనం క్లారిటీగా చెప్పుకున్నామండి. కానీ ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం దేనికోసం అంటే డబ్బు కోసం. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, సుఖశాంతులు లేక, సిరి సంపదలు లేక, అనుభవించక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఎలాంటి దోషాలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయో మనం మాట్లాడుకుంటామండి. ఆర్థికం, ధనము విషయంలో శాస్త్రం ఒక మాట చెప్పింది నాగరాజు గారు. ధర్మేణ ధనం ఆర్జయేత్, నియమేన ధనం రక్షయేత్. అంటే డబ్బుని ఎలా ధర్మపరంగా మనం సంపాదిస్తామో నియంత్రణ రూపంలో ధనాన్ని కూడా అలాగనే రక్షించుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఆర్థిక దోషాలు అనేటువంటి 3 రకాలుగా విభజించబడి ఉన్నాయండి. నెంబర్ 1 లక్ష్మీ దోషం నాగరాజు గారు. అంటే డబ్బు విపరీతంగా ఉంటుందండి. ఆస్తులు కానీ అంతస్తులు కానీ అన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. కానీ అనుభవించేటువంటి సౌకర్యం శరీరానికి కానీ, మనస్సుకి కానీ, మనస్తత్వానికి కానీ, వ్యక్తికి కానీ ఉండదు. అంటే ఏదైనా తినగలిగేటువంటి డబ్బు, శక్తి అన్నీ ఉంటాయి. కానీ తినగలిగితే అరగగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు శరీరానికి ఉండవు. డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఎంత సుఖాన్ని అనుభవించే గొప్ప విలాసవంతమైన బంగ్లాలో ఉన్నా నిద్ర కూడా పట్టదు. దాన్నే లక్ష్మీ దోషము అంటారండి. అంటే ఉన్నదాన్ని కూడా అనుభవించలేకపోవడం. రెండోది ధనహీన దోషం అని ఉంటుంది నాగరాజు గారు. అంటే ఏంటంటే విపరీతంగా కష్టపడతారు. చూడండి, ఒక్కొక్కరు ఏంటి అంటే పొద్దున్నది సాయంత్రం దాకా కష్టపడిన ఒక 600, 700, 800 రూపాయలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే వారి కర్మానుసారేనా. ఒక్కొక్కరికి అసలు ఏం కష్టపడకైనా డబ్బులు విపరీతంగా వస్తుంటాయి. అంటే లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది చూస్తే ధనహీన దోషము అంటామండి. అంటే కష్టానికి తగిన గుర్తింపు రాకపోయినా, కష్టానికి తగినటువంటి డబ్బు సంపాదించలేకపోయినా, లేకపోతే ఎంత కష్టపడినా ఆస్తులను నిలబెట్టలేకపోయినా, డబ్బులు విపరీతంగా అయిపోతున్న ధనహీన దోషంలోకి వస్తుందన్నమాట. మూడోది ధన దుర్వినియోగ దోషం అండి. ఇదేంటంటే నాగరాజు గారు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ ధన దుర్వినియోగ దోషం వల్ల ఇబ్బంది పడతారండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా దీనివల్ల ఇబ్బంది పడతారు. డబ్బు విపరీతంగా వస్తుందండి, కానీ నిలబడదు, కనబడదు. దాచుకుందామంటే ఉండదు. అనుభవిస్తారు కానీ నిలబడదు. ఆ ఒక భయం, ఆ గిల్ట్, ఎప్పుడైనా ధన ప్రవాహం, డబ్బులు రావడం ఆగిపోతే ఏమైపోతామన్న ఒక భయం. లేదా చూడండి, డబ్బును కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. అంటే డబ్బు నా దగ్గర ఉండదు, అది ఇది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఇలా ఉంటారు. సో ధన దుర్వినియోగ దోషం దానివల్లనే వస్తుంది. కొంతమంది చూడండి, డబ్బులు పోయినా పెద్దగా లెక్క పెట్టుకోరు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు కూడా తెలియదని గర్వంగా చెప్తూ ఉంటారు. అంటే సిరి సంపదల్ని, ఐశ్వర్యాన్ని తక్కువ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి ధన దుర్వినియోగ దోషం వల్ల ఒక్కసారిగా గ్రో అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ విపరీతంగా చూస్తారండి. ఈ 3 దోషాలు కూడా ప్రతి రాశి వాళ్ళకి గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా ఏదో ఒక విధంగా కనబడుతూనే ఉంటాయండి. సో కొంతమందికి అసలు ఏమీ ఉండవు, కొంతమందికి అన్నీ ఉంటాయి. బేస్డ్ ఆన్ గ్రహ సంచారము బట్టి ఉంటాయి నాగరాజు గారు. ఉమా గారు, వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి అక్షయ తృతీయ నుంచి ఇయర్ ఎండ్ వరకు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటే ఈ ఆర్థిక దోషాల్లో కనుక మనం చూసుకుంటే? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వాళ్ళకి నాగరాజు గారు ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ ఎవరు అంటే కుజుడు అండి. సో ఇక్కడ జనరల్లీ అసలు వృశ్చిక రాశి వాళ్ళంటేనే కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటారండి. విమెన్ కూడా చాలా యాక్టివ్గా, వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ఉంటారు. ఈవెన్ 60 years వచ్చినా సరే ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి ఆ యాక్టివ్నెస్, ఎనర్జెటిక్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అయితే పరాభవ నామ సంవత్సరం చూడండి, వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 2వ తారీఖు దాకా అంత అనుకూలంగా లేదండి వాస్తవంగా, టు బి హానెస్ట్గా. ఎందుకంటే దశమంలో కేతు ఉన్నప్పటికీ కూడా దశమాధిపతి బాలినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు. గురుబలం లేనటువంటి పరిస్థితులు కానీ, శని మిశ్రమంగా ఉండేటువంటివి కానీ, రాహు మిశ్రమంగా ఉండేటువంటివి కానీ, అన్నీ కూడా. అంటే ఏ దారి కనబడనటువంటి మీకు జూన్ 2వ తారీఖు దాకా, అంటే ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ దగ్గర నుంచి జూన్ 2వ తారీఖు దాకా ఎలాంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయండి?
ధనహీన దోషము అంటే కష్టపడతారు, మీ కష్టం మీ స్కిల్ విపరీతంగా ఉంటుంది, దానికి తగిన గుర్తింపు అనేటువంటిది లేకపోవడం వల్ల ధనహీన దోషము అనేటువంటిది కనబడుతోంది. అది వాస్తవంగా మీరు కూడా ఫేస్ చేసే ఉంటారండి. అంటే నేను ఎంత కష్టపడినా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, డబ్బు రావట్లేదు, నాకంటూ ఆ రికగ్నైజేషన్ రావట్లేదు, జాబ్ ట్రయల్స్లో పెద్దగా అనుకూలత లేదు, వ్యాపారంలో గ్రోత్ లేదు, ఇలాంటి ఎక్కడో మీరు అది కనెక్ట్ అయ్యే ఉంటారు. అయితే జూన్ 2వ తారీఖు తర్వాత మాత్రం అలా ఉండదండి. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి ధనయోగము, మహాధనయోగం మీకు స్టార్ట్ అవుతుంది. ఇది వాస్తవం అండి. ఎందుకు? 2nd and 5th లార్డ్, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో అనుకూలించడం, యోగించడం, ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. దాన్నే మహాధనయోగము అంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటి అంటే లక్ష్మీ దోషం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు చెప్పండి? వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థితి వహిస్తారండి. చంద్రమో మనసో జాత, మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. మెజారిటీ ఆఫ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఐబిఎస్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ కానీ వీళ్ళ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మదర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అడిషనల్గా యాడ్ ఆన్ అవుతాయి. ఆమె యొక్క ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించడమనో, ఆమెకి ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి రావడం, ఆ ఇబ్బందుల వల్ల వీళ్ళు ఎక్కువగా శ్రమ పడడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆర్ మదర్కి కంటి సమస్యలు అనేటువంటివి వస్తాయి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇది మెన్ కండి, మగవాళ్ళ యొక్క తల్లికి. ఆడవాళ్ళకైతే ఏం జరుగుతుంది? ఆడవాళ్ళకైతే వాళ్ళకి స్వంతంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, గైనిక్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ కానీ, అండ్ ఆల్సో ఈ గ్యాస్ట్రిక్ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే మేజర్లీ లక్ష్మీ దోషం అనేటువంటిది డిఫాల్ట్గానే మీకు ఉంది. మిగతా అంశాలు ఏవైనా చూస్తే కనుక అక్కడ చూడండి, ఈ ధనహీన దోషం, ధన దుర్వినియోగ దోషం, ఈ రెండూ కూడా జూన్ 2వ తారీఖు వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నుంచి ఆ దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ధన ప్రవాహం విపరీతంగా చూస్తారు, ఆర్థికంగా ఎదుగుతారు, విద్యాపరంగా ఎదుగుతారు, సంతానం విషయంలో గ్రోత్ కనబడుతుంది, మీ మాటకి బలం పెరుగుతుంది. తర్వాత విపరీతంగా డబ్బు అనేటువంటిది చూడడం, ప్రాపర్టీస్ అనేటువంటివి కొనడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఎప్పటి వరకు? నవంబర్ 1వ తారీఖు దాకా. మళ్ళీ ఆ తర్వాత 10th హౌస్లోకి గురుడు వచ్చిన తర్వాత మళ్ళీ కెరీర్లో ఇబ్బందులు, విపరీతమైన ఖర్చులు. అదేంటి? మళ్ళీ ధన దుర్వినియోగ దోషం అంటే డబ్బు నిలబడకపోవడం, మిమ్మల్ని అవసరానికి అందరూ వాడుకున్న తర్వాత ఆ రిజల్ట్ టైంకి వచ్చేసరికి మిమ్మల్ని పక్కన పెట్టడం, ఇలాంటివి నవంబర్ తర్వాత నుంచి ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారండి. నన్ను అడిగితే ఈ సంవత్సరంలో విశేషమైనటువంటి యోగం ఏదైతే ఉందో ఆ జూన్ టు నవంబర్ మధ్యలో మహాధన యోగము, ఆ సమయానికి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మీకు ఏ లగ్నం అయినా సరే, జాతకంలో మీకు 2nd హౌస్ బాగాలేకపోయినా, 9th హౌస్ బాగాలేకపోయినా, 12th హౌస్ బాగాలేకపోయినా, 11th, ఎందుకంటే 2nd and 11th హౌసెస్ రెండూ కూడా బిలియనియర్ కాంబినేషన్కి సూచన అండి. అంటే ఒక జాతకాన్ని చూసినప్పుడు కోటీశ్వరుడు అవుతాడా, అంటే బిలియనియర్ అవుతారా లేదా అనేటువంటి మనం ఒక ప్రణాళిక మనం చూసినప్పుడు 2nd and 11th హౌసెస్కి ప్రాపర్ కనెక్షన్, ఇంటర్లింక్ కనెక్షన్ ఉంది అనుకోండి, అది కూడా బలంగా ఉంది అనుకోండి, ఖచ్చితంగా రూట్స్ అనేటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ పేదరిక కుటుంబంలో జన్మించినా సరే శిఖరాగ్రానికి చేరుతారండి. అంటే కోట్లు గడిస్తారనమాట. ఆ యోగం వాళ్ళకి పడుతుంది. అదే 12th హౌస్లో గ్రహాలన్నీ ఉండి 2nd 11th కనెక్షన్ ఏమీ లేదనుకోండి, అసలు ఒక బిలియనియర్ కుటుంబంలో జన్మించిన అధోగతి పాలవుతారు. దేనికి? ఆస్తి అంతా మోసపోవడం, వ్యసనాల వల్ల మొత్తం అంతా కోల్పోవడం, ఒంటి నిండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మీకు ఆ లక్ష్మీ దోషం ఏదైతే ఉందో, ఈ డైజెషన్ కానీ, మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో పర్సనల్ చార్ట్ ద్వారా ఏవైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుని జూన్ టు నవంబర్ మధ్యలో బలమైనటువంటి ప్రయత్నాలు చేయండి, స్ట్రాంగ్గా ఎఫర్ట్స్ పెట్టండి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవ్వరు చూస్తూ ఉన్నా సరే ఈ ఇయర్లో మీకు టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందండి. దాంట్లో ఏమాత్రమూ డౌట్ లేదండి. రెమెడీ ఏంటి సార్ వీళ్ళకి? మేజర్లీ జూన్ 2వ తారీఖు వరకు అయితే నాగరాజు గారు గురువారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. రెండోది ఏంటంటే స్నానం చేసేటప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. పసుపు దానంగా ఇచ్చిన, అరటిపళ్ళు దానంగా ఇచ్చిన గురుబలం అనేటువంటిది పెరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.